గంగారాం గదికి ముందున్న పాలరాతి విగ్రహం తిప్పి లోపలికి వెళ్ళు. అక్కడ టేబుల్ కింద ఉన్న మీటర్ నొక్కితే ఆ లోపల గదిలోనే ఉన్నాడు రాజా. రాజాని కాపాడి స్టువర్ట్ బ్యాంక్ వెళ్ళు. ఇది రహస్యం ఆ బ్యాంకులో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళింది ముఠా. क्या मामा जी तुम कुनक पाटल पढ़ते हैं? कौन रहे तुम? मेरी अम्माई का मुगनी है। क्या बोलते हैं? नहीं 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 वो गली में लंगोटा दोस्त है ना, हाँ वो दोस्त का भाई हूँ मैं, भाई। अंग्रेजी भी है आपके पास? नको बीड़ी चलता है।
లాకర్లో మ్యాప్ ఉన్న సంగతి మీకు ఎవరు చెప్పారు? రాజా. ఇజ్ ఇట్ మై డియర్ ఏజెంట్? నో సార్, దెన్ ఆ లాకర్ రాజాది, కానీ అది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. దాన్ని ఇప్పుడు మీరు చూసారుగా. అయితే రాజు ఎందుకు అబద్ధం చెప్పినట్టు? అదే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది. ఆల్ రైట్, రాజాని అతని కూతుర్ని ఎక్కడ దాచారు? తెలియదు. గుడ్. నీకు కూడా తెలీదా? నిజంగా నాకు తెలీదు. నిజంగా తెలియదు. వెరీ గుడ్ మిస్ ఝాన్సీ. నీ చాకచక్యంతో రాజాని రైలు నుంచి తప్పించి తీసుకుపోయిన దానివి, ముఠాలో నీ మాటంటే శాసనంగా చలామణి చేసుకుంటున్న దానివి, నీకు రాజాని గురించి ఏమీ తెలియదంటావు, నన్ను నమ్మమంటావు. మా కళ్ళు కప్పి ఒక్కసారి తప్పించుకోగలిగాం, కానీ ఇప్పుడు తెలియదనంత మాత్రానంత తేలిగ్గా విడిచిపెడతాం అనుకోకు. నిజం చెప్పు, ఆ రాజాను ఎక్కడ దాచారు? రాజాతో అవసరం వచ్చినప్పుడు తన పక్కనున్న గదిలోకి తీసుకొచ్చేవాడు. తర్వాత ఎక్కడ దాచేవాడు ఎవరికీ తెలియదు. నీకు కూడానా? అవును, నేనంతా నిజమే చెప్తున్నాను. నా మాట నమ్మండి. నీ మాటలో ఎంత నిజముందో నాకు బాగా తెలుసు. చెప్పు, రాజాని ఎక్కడ దాచావు? చెప్పు, చెప్పు. నిజం చెప్పు, ఎవరో నువ్వు? ఈ వేషంలో ఎందుకున్నావు? నేను ఝాన్సీ స్నేహితురాలిని. ఆమె నన్ను రప్పించి తనతోనే ఉంచుకుంది. మీరు మొట్టమొదటిసారిగా ఆ చోటికి వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేయడం కోసం నా చేత ఈ వేషం వేయించింది. తరువాత ఆమెకు అవసరం వచ్చినప్పుడల్లా నన్ను ఇలాగే ఉపయోగించుకుంది. తన వేషం నీకేసి తనేం చేసేది? ఏం చేసేదో, ఎక్కడికి వెళ్ళేదో ఎవరికి తెలియదు. ఐసి. అయితే ఈ బ్యాంకు దోపిడికి నువ్వెందుకు వచ్చావు? ఆమె నన్ను వెళ్ళమని పంపించింది. ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడుంది? నువ్వా? నేనే. అయ్యో, అక్కడ పోలీసులు ఉన్నారు. అలాగా, అయితే ఫేస్ మూసి ఇలా పోదాం. అలాగే.